పెళ్ళిని లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా ఎలా తెలుస్తుందండి? మీరు సెవెంత్ హౌస్ దేనికి? పెళ్ళి 7th లార్డ్ కానీ 5th లార్డ్తో కనెక్షన్ వచ్చినట్టయితే లవ్ మ్యారేజ్. 7th లార్డ్కి 5th లార్డ్తో కనెక్షన్ వస్తే 5th కనెక్షన్ రావాలి. 5th అంటే మీ థాట్, అదే యువర్ థాట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ విత్ మ్యారేజ్ దాంతో అప్పుడు లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు 5th థాట్, 2nd వర్డ్ కుటుంబ స్థానం కదా 2nd హౌస్. వర్డ్ వాక్. అవును, వాక్, థాట్, వర్డ్, డీడ్. ఆ మూడు తెలుసు కదా మీకు. థాట్ ఈజ్ 5th హౌస్, థాట్, వర్డ్, డీడ్. ఆ మూడింటికి కోఆర్డినేషన్ ఉండాలి. ఓకే. ఒకటి ఆలోచించి ఒకటి మాట్లాడి ఒకటి చెప్తే ఈజ్ అవదు, నాట్ ఆల్ రైట్. ఓకే. 5th హౌస్, 2nd హౌస్, 10th హౌస్ ఈజ్ డీడ్. ఈ థాట్ వర్డ్ బట్టే మీకు డీడ్ వస్తుంది. ఆ రెండు కరెక్ట్గా ఉంటే కరెక్ట్ డీడ్ వస్తుంది. ఆ డీడ్ కరెక్ట్గా ఉండాలి. డీడ్ 10th హౌస్, 5th హౌస్, 2nd హౌస్, 10th హౌస్. థాట్, వర్డ్, డీడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా హోరోస్కోప్ తీసుకొని తులలాగను 5th గురుడు నాకు. ఓకే. థాట్ ఈజ్ వెరీ గుడ్. గురుడు కదా, దేవగురువు. ఐ కెనాట్ థింక్ రాంగ్ థింగ్స్. ఓకే. 2nd ఎవరు? 2nd లార్డ్ కుజుడు. 2nd లార్డ్ కుజుడు వెళ్ళి సింహంలో ఉన్నాడు. గురుడు చూస్తున్నాడు నన్ను. కుంభంలో గురుడు, కుంభాన్ని సింహంలో చూస్తున్నాడు. అంటే థాట్ గురుడు వరుడుని చూస్తున్నాడు. ఓకే. అంటే అది వాక్ ఈజ్ కంట్రోల్డ్ బై థాట్. ఓకే. అక్కడ మాట్లాడి ఆలోచించి ఇంకోటి చెప్పడం అది జరగదు. దాని డీడ్ 10th లార్డ్ మూన్ నాకు. 10th లార్డ్ మూన్ వెళ్ళి మకరంలో ఉన్నాడు. ఇండిపెండెంట్, నాట్ డిస్టర్బ్డ్. ఎవడు కన్ఫ్యూజ్ చేయలేదు. నథింగ్ ఇస్ దేర్. ఓన్ నక్షత్రంలో ఉన్నాడు. మరి లవ్ మ్యారేజ్ జరగాలి కదా మీకు. 5th లార్డ్కిను 2nd లార్డ్కి 50% లవ్ మ్యారేజ్ కదా ఇది. అదే 50% లవ్ మ్యారేజ్. అదే ఆల్మోస్ట్ 50% లవ్ మ్యారేజ్ కింద లెక్క. అదర్వైజ్ ఇఫ్ ఐ డోంట్ ఇన్సిస్ట్ మై పేరెంట్స్ డెఫినెట్లీ సే నో. ఓకే. బికాజ్ అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఎవరు ఒప్పుకోరు. అవును. తల్లి లేదు వీ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ మ్యాచ్ అంటారు కదా. అందులో ఐఎమ్ ఆల్రెడీ అన్ ఇంజనీర్, వెల్ సెటిల్డ్ అండ్ ఆల్. సో లాట్స్ ఆఫ్ మ్యాచెస్ దేవ్ సీన్. ఓకే. అందరిని పెద్దవాడిని చూస్తారు కదా, చదువుకున్న అమ్మాయిలు అదే ఓల్డ్ డబ్బు ఉన్నవాళ్ళు ఇది అది అని. ఓకే. మరి అవన్నీ లేకుండా మనం ఒప్పుకొని చేసామంటే మరి ఇట్స్ అన్ ఎఫెక్షన్ అండి. అదే అది యూ మే కాల్ ఇట్ లవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఇష్టపడి చేసుకోవడం. అది ఇష్టపడి చేసుకోవడం. నిన్న కూడా ఎవరో వచ్చి అడిగారు, మా అన్నయ్య కొడుకు వచ్చాడు అమెరికా నుంచి. వాడి కొడుకు పెళ్ళి గొడవ చేస్తున్నాడు. కనుక్కోండిరా, వాడికి ఇష్టమైన పిల్లలు ఎవరైనా ఉంటే వాడి జాతకంలో 7th లార్డ్కి 5th లార్డ్ కనెక్షన్ ఉంది. వీడేదో లవ్ మ్యారేజ్ అటువంటి ఏదో ఉంది, తెలుసుకొని వాడికి ఇష్టమైన అమ్మాయిని చూడండి, మీరు చేసి పెట్టండి. మీ చెప్పిన పెళ్లి చేయడు వాడు, చేసుకోడు. అలా కనెక్షన్ తెలుసుకోవాలి టు సమ్ ఎక్స్టెంట్. ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత ఐ థాట్ ఐ మస్ట్ గో ఇన్ టు స్టిల్ డీపర్. వీఆర్ ఓన్లీ వర్కింగ్ ఆన్ రాశి చార్ట్ అండ్ నవాసా చార్ట్ జనరల్గా. ఆ తర్వాత మిగతా చార్ట్కి ఎవరికి వెళ్ళరు. అప్పుడు కష్టమైన ఇప్పుడు కంప్యూటర్లో అన్ని చార్ట్లు అక్కడే క్యాలిక్యులేట్ చేస్తుంది. అవి ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో ఎవరికి తెలియదు. నోబడి యూజెస్ దెమ్, నోబడి వర్క్ ఆన్ దెమ్. దెన్ పరాశర్ చెప్పింది 16 చార్ట్సే. తర్వాత సత్యాచార్య వచ్చి పరాశరుడు 1/60 దాకానే చెప్పాడు, సత్యాంశ. తర్వాత సత్యాచార్య తర్వాత వచ్చి 1/150 దాకా చెప్పాడు. ఓకే. దట్ ఈస్ కాల్డ్ నాడీ చార్ట్. నాడీ మీరు ఒక రాశి తీసుకోండి, 30 degrees 30 degrees into 60 by 150. ఓకే. 12 వస్తుందా? అవును. 12 minutes వస్తుంది. సో ఈచ్ 12 minutesకి 150 వస్తాయి అందులోనే. 12 minutes ఒక్కొక్క లగ్నంలోనే. ఓకే. 12 లగ్నాలు చూసుకుంటే 150 into 12 మినిమం కాంబినేషన్. ఇంకా ఎంతమంది పుడతారు, ఎంతమంది చచ్చిపోతారు తెలియదు. అవును. అదే విదిన్ దీస్ 12 minutesలో ఉండాలి. ఇది ఎలాగా అని, ఇది ఎలా తెలుసుకోవడం, హౌ టు కరెక్ట్ యువర్ యూ గివ్స్ అప్ బట్ టైం. హౌ ఈజ్ ఇట్ కరెక్ట్? అది రైటా తప్ప? అవును. తెలియదు కదా, కరెక్ట్ చేయాలి కదా. ఎలా కరెక్ట్ చేయాలి అది మా గురువు గారు
నాకు నేర్పారు అది. ఓకే. తత్వ సిద్ధాంతం అని ఒకటి ఉంది. 5 తత్వాలు ఉన్నాయి కదా, ఈ 5 తత్వాలు రొటేట్ అవుతూ ఉంటాయి. దాని ప్రకారం మీకు బర్త్ వస్తూ ఉంటుంది. బర్త్ ఎలా వస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు తత్వ, విత్ రెస్పెక్ట్ టు ద డే, దట్ నక్షత్ర, అవే లగ్న, దాన్ని బట్టి స్త్రీ జన్మ పురుష జన్మ వస్తుంది. ఓకే. ఫర్ ఎవర్ 12 మినిట్స్కి. అది ఆయన నాకు నేర్పాడు. అది అందు ఆర్టికల్ ఉంది అందులో. అది దేంట్లో రాశారు మీరు ఆర్టికల్ని? ఈ హౌ టు ఇందులో ఉంటాయి అవన్నీ ఆర్టికల్స్ అన్నీ ఈ బుక్లో ఉంటాయి. నాడీ అస్ట్రాలజీ బుక్, నాడీ అస్ట్రాలజీ బుక్లో ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. అందులో ఇది ఉంటుంది. ఓకే. సో టేబులర్ ఫార్మ్ ఉంది, చార్ట్ ఉంటుంది. మీరు చెప్తారు కదా మీ టైం ఏదో చెప్తారు కదా, అవును, మీరు ఎప్పుడు పుట్టారో ఉంటాయి కదా. మీరు ఇచ్చిన టైంకి ఇవన్నీ చెక్ చేసుకొని చూసుకుంటే స్త్రీ జన్మ నుండి వచ్చింది అనుకోండి, అది మీది కాదు కదా ఆ టైం. బర్త్ టైం మారుతుంది. అప్పుడు మీరు ఆ స్త్రీ జన్మ నుంచి అటు కానీ ఇటు కానీ మ్యానిపులేట్ చేయాలి. ఓకే. టిల్ పురుష జన్మ కమ్స్ 12 మినిట్స్ మార్చుకొని అటు ఇటు. ఓకే. అప్పుడు అది మీది కరెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్. పెళ్ళికి ముందే మీరు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారండి? మీ పెళ్ళికి ముందే? నా 25 ఏళ్ళకి నేర్చుకున్నాను, 27 ఏళ్ళకి ఎంతకైంది పెళ్ళి. ఓకే. ఎప్పుడైంది నీ పెళ్ళి? 27 28 సంథింగ్ లైక్ దట్. ఓకే. ఆ తర్వాత ఆవిడ నేర్చుకుంది. మీ మిస్సెస్ కూడా నేర్చుకున్నారు? నా దగ్గర నేను నేర్చుకోలేదు, మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది. అట్లాగా. మీ శ్రీమతి గారి పేరండి? ఈవిడ పేరే భారతి గారు. భారతి. ఓకే. మా నాన్నగారు తెలుసు కదా, ఇంట్లోనే ఉంటుంది కదా. అంటే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? ఏ మ్యారేజ్? నేను పూనాలో పనిచేసేవాడిని అండి. అక్కడ తెలుగు అసోసియేషన్ ఉండేది, ఐఎమ్ యాక్టివ్ మెంబర్ అందులో. అక్కడ తెలుగు బెస్ట్ ఉంటే అక్కడ భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కిల్లో తెలుగు వాళ్ళది. ఆవిడేమో షీఈ్ వెరీ యాక్టివ్ మెంబర్. ఓకే. వెరీ ఫేమస్ అక్కడ తెలుగు ఆవిడే. కలుస్తాం కదా తెలుగు వాళ్ళు అంటే ఏదో మాటల మీద అంటూను మా చెల్లెల కూతురుంది చూస్తావా అంది. ఓకే. ఐ డోంట్ మైండ్ బట్ ఐ కాంట్ కమిట్ ఎనీథింగ్. ఓకే. మై పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒప్పుకోవాలి అంతాను. అండ్ సరే తీసుకొచ్చారు. అక్కడ వైజాగ్లో ఉండేవారు, తీసుకొచ్చి చూపించారు. ఇట్స్ ఓకే ఫ్రమ్ మై సైడ్. మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటుంది, వాడు మదర్ పోయారు, ఫాదర్ అబ్బరాడు. ఓకే. ఈయన ఫిలాసఫీ కదా, ఆయన దేశాలను తిరుగుతున్నాడు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఓకే. మా ఫాదరు వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇక్కడ. ఆయన ఈ రైట్ హ్యాండ్ మ్యాన్ టు సంజీవ్ రెడ్డి, అందరు మినిస్టర్ దగ్గర. ఆయన అంటాడు, ఎట్లాగరా ఇది, తండ్రి ఎవరు అడిగితే ఎలా చెప్పాలి, గినిస్టర్లు అందరూ వస్తారు పెళ్ళికి, కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది కదా అంటే. కానీ వాడు మేనమారు ఉన్నారు, బోత్ ఆర్ బిగ్ షాట్స్. ఒక ఆయన కార్డియాలజిస్ట్, ఒక ఆయన మేనేజ్మెంట్ అంతా. సో వాళ్ళు మేము నిలబెడతామండి. ఓకే. అక్కడ విజయవాడ ఇక్కడ చేయాలన్నారు మా ఫాదర్, ఇక్కడ చేస్తామండి. బాలాజీ భవన్లో చేశారు. ఓకే. మినిస్టర్స్ కిందర్స్ అందరూ వస్తారు కదా, అదొకటే డిఫెక్ట్ అంతే అది అన్నారు. దాని నథింగ్ హెజ్ హ్యాపెండ్. ఆఫ్టర్వర్డ్ దట్ మ్యాన్ ఈ కేమ్. ఓకే. ఆయన ఎలా కనుక్కున్నాడో తెలియదు, కలిసాడు మామని, కలిసాడు 4-5 సార్లు వచ్చాడు. అట్లాగా. ఇక్కడ ఈ స్టేట్ హియర్ ఆల్సో. ఓకే. ఇక్కడ కూడా వచ్చాడు ఆయన.